నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 984840550806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. ఆనాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని పేరు మార్చి ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ని అది నడుపుతున్నారు. చట్టాలు, నియమ నిబంధనలన్నీ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాటినే ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. వైద్య కళాశాలల స్థాపన, నిర్వహణ, మెడికల్ అడ్మిషన్ల గురించి లోతైన అధ్యయనం చేసి ఈ రోజున తల్లిదండ్రులకు, విద్యార్థులకు తగు సూచనలు, సలహాలు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి జూమ్ మీటింగ్ ద్వారా మే 15న ప్రారంభించి సూచనలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమము డిసెంబర్ నెలాఖరు వరకు ఇలాగే కొనసాగుతుంది. ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా ఈ జూమ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ లింకు, జూమ్ లింకు ఇది పర్మనెంట్ లింకు, రోజువారీగా మారదు. ఈ జూమ్ లింకుతో పాటు వాట్సాప్ గ్రూపులను ఏర్పరిచి వాటి ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థులకు తాజా సమాచారం అందిస్తూ వివిధ రాష్ట్రాలు ఇచ్చే నోటిఫికేషన్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లు, తాజా సమాచారము, అప్డేట్సు, బ్రేకింగ్ న్యూస్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూపులో ఎప్పటికప్పుడు ఈ గ్రూపుల ద్వారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఈ వాట్సాప్ గ్రూపుల్లో 10,000 మంది పైగా ఈ సమాచారాన్ని పొందుతున్నారు. ఈ జూమ్ మీటింగ్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లభిస్తుంది. మాకు డిస్క్రిప్షన్ బాక్స్ అంటే ఏంటో తెలవదనేవాళ్ళు నాకు లింక్ పంపండి అని మెసేజ్ పెట్టండి, నేను మీకు పంపిస్తాను. వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి. కేవలం ఎంబీబీఎస్ కోసమే కాక ఆయుష్ కోర్సుల యొక్క వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎంబీబీఎస్ రానప్పుడు ఏం చదవాలి, ఆయుష్ కోర్సులో దేన్ని ఎంపిక చేసుకోవాలి, ఇక నీట్ ఆధారిత మార్కులు కాకుండా నీట్లో మార్కులు రాలా, ర్యాంకులు రాలా, అర్హత సాధించాలా, ఎంసెట్ రాశారు, ఎంసెట్ ఆధారంగా ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలి అనే అంశాలను ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా, జూమ్ మీటింగ్ల ద్వారా ప్రతిరోజు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని వీడియోల ద్వారా తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందించడం జరుగుతుంది. ఒక ఫార్ములా మీకు చెప్పేస్తాను. ఈ ఫార్ములా అందరూ గుడ్డిగా పాటించేయచ్చు. ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కోసం, ఉచిత సీట్ కోసం, గవర్నమెంట్ సీట్ కోసం ప్రయత్నం చేశారు. ఈ గవర్నమెంట్ సీట్నే కాంపిటెంట్ అథారిటీ కోటా CQ అంటారు. గవర్నమెంట్ సీట్ రాలా. ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ సీట్ కూడా రాలా. ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ సీట్కి దాదాపు 2 లక్షలు ఫీజు కట్టాల్సి ఉంటుంది వివిధ రకాలుగా. అదే గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ సీట్ వస్తే 10,000 ఫీజు, వార్షిక ఫీజు. ఇలా ఫ్రీ సీటు రాలా, ఏ కేటగిరీలో రాలా. ఏం చేయాలి? ఆర్థిక వనరులు ఉన్నవాళ్ళు, బ్యాంకులో అప్పు తీసుకోగలిగిన వారు బి కేటగిరీకి ప్రయత్నం చేయటం మంచిది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రధానమంత్రి మోదీ విద్యా రుణాలను 3% వడ్డీ తగ్గించడం అనేది విశేషం, అది గమనించండి. అయితే మీరు ఆస్తి కలిగిన వారికే బ్యాంకు రుణాలు ఇస్తారు. మీ ఆస్తిని వాళ్ళు సెక్యూరిటీగా పెట్టుకుని రుణాలు ఇస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే వారికి ఉచితంగా అంటే సులభంగా రుణాలు లభిస్తాయి. ఎవరైనా ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు షూరిటీ ఇచ్చినా కూడా రుణాలు లభిస్తాయి. ఇక బి కేటగిరీకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సర అనుభవాన్ని బట్టి 3,50,000 ర్యాంకు వరకే బి కేటగిరీ సీట్ వస్తుంది. తెలంగాణలో
5,60,000 వరకు మాత్రమే ఆ ర్యాంకు వరకే బి కేటగిరీ సీట్ వస్తుంది. మీరెవరు కూడా మార్కులను ప్రామాణికంగా తీసుకోవద్దు. రాష్ట్రాలు స్టేట్ ర్యాంకులను ప్రామాణికంగా తీసుకోవద్దు. అడ్మిషన్లు అనేది మనం గత సంవత్సరంతో పోల్చుకోవాల్సింది ర్యాంకులు, ఆల్ ఇండియా ర్యాంకులు. కానీ చాలామంది మార్కులు పోల్చుకుని ఖిన్నులైపోతున్నారు, వచ్చేస్తుందని భుజాలు ఎగరేసుకుంటున్నారు. మార్కులు కాదు పోల్చుకోవాల్సింది. గత సంవత్సరం ఏ ర్యాంకు వరకు వచ్చి సీట్ ఆగిపోయిందని చూసుకోండి. దాని ఆధారంగా ఈ సంవత్సరం ప్రణాళిక రచించాలి. ఆంధ్ర తెలంగాణలో రాదు, ఏం చేయాలి? అప్పుడు కర్ణాటకలో ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు 31 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో మేనేజ్మెంట్ సీటు, పేమెంట్ సీటు. కర్ణాటక వైద్య కళాశాలలో వార్షిక ఫీజు 11 లక్షలు. అక్కడ దరఖాస్తు పెట్టుకోవాలి. ఇది 7వ తారీఖున 7 ఆగస్టున ప్రారంభమైంది. ఇది కేవలం 9వ తారీఖు 9 ఆగస్టు రాత్రి 11:59 వరకే ఉంటుంది. చాలా తక్కువ కాలం వ్యవధి ఇచ్చారు. కర్ణాటకలో అదృష్టం పరీక్షించుకున్న తర్వాత త్వరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఉత్తరప్రదేశ్లో కూడా అక్కడ కూడా 31 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. ఢిల్లీకి సమీపంలో 8 ఉన్నాయి. అక్కడ కూడా ఫీజు 10 నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేశారంటే, ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ 14వ తారీఖు నోటిఫికేషన్, 14 నుంచి దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పారు. 14 ఆగస్టు 15 ఆగస్టు కేవలం దరఖాస్తు, ఫీజు కట్టడమే. కాలేజీల ఆప్షన్స్ 16వ తారీఖు నుంచి ప్రారంభించి 20 వరకు ముగుస్తుంది. కనుక మళ్ళీ ఒకసారి దరఖాస్తు, ఒకసారి ఫీజు బదులు మీరందరూ కూడా 16 ఆగస్టునే దరఖాస్తు ఫారం నింపి ఆన్లైన్లో, అప్పుడే ఫీజు కట్టడము, ఆప్షన్లు పెట్టడం కూడా 16 తర్వాత చేయటం మంచిది. లేకపోతే 14న 15న దరఖాస్తు పెట్టడం, మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి ఆప్షన్లు పెట్టడం చేయాలి. ఆప్షన్లు పెట్టిన తర్వాత ఆప్షన్స్ లాకింగ్ అనేది ఉంటుంది. ఆప్షన్స్ లాక్ చేయటం మరవద్దు. దరఖాస్తు ఫారం నింపిన తర్వాత, ఆప్షన్స్ పెట్టిన తర్వాత, సబ్మిట్ కొట్టకముందు మీరు ఒక ప్రింటౌట్ తీసుకుని మీ దగ్గర ఉంచుకోవాలి. మీరు ఎలా నింపారు, ఏ కాలేజీల ఆప్షన్స్ పెట్టారనేది అవసరము. అడ్మిషన్ల సమయంలో మనం పెట్టిన దరఖాస్తు ప్రింటౌట్, హార్డ్ కాపీ కొన్ని కాలేజీలు అడుగుతారు. 14 నుంచి 20 వరకు ఆల్ ఇండియా కౌన్సిలింగు ఆప్షన్స్ వరకు వస్తే 23న వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. కంప్యూటరే సీట్లు కేటాయిస్తుంది. దీనికి సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడ మొదటి రౌండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు మొదటి రౌండు 21 ఆగస్టున ప్రారంభించాలి. 21న అన్ని రాష్ట్రాలు ప్రారంభించాలి, తప్పనిసరిగా విధిగా చేయాలి. 29న మొదటి రౌండు ఫలితాలు వస్తాయి రాష్ట్రాల్లో. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కేవలం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్న 15% సీట్లకే ఎంపిక జరుగుతుంది. రాష్ట్రాలు వారి వారి వెబ్సైట్ల ద్వారా 85% గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లకు, ప్రైవేట్ కాలేజీలో మెరిట్ సీట్లు, కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లు 50% సీట్లకు విడిగా ప్రకటనిస్తారు. మొదటి దశలో మెరిట్ సీట్లను నింపుతారు. రెండవ దశలో బి కేటగిరీ, సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ. ఈ ఏబిసి అనేది మన తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణలో ఉంటాయి. కానీ ఇతర రాష్ట్రాలు ఏ అంటే బి అంటే సి అంటే ఉండదు. ఏ కేటగిరీని గవర్నమెంట్ కోటా, కాంపిటెంట్ అథారిటీ కోటా, మెరిట్ సీట్స్ అంటారు. బిని వాళ్ళు పిలిచేది పేమెంటు, మేనేజ్మెంట్ అంటారు. మన సిని ఎన్ఆర్ఐ అంటారు. ఎన్ఆర్ఐ సీట్లు 2 రకాలుగా మీరు పొందొచ్చు. ఒకటి ఆల్ ఇండియా కోటాలో
రూ. 2,00,000 రిఫండబుల్ డిపాజిట్ కట్టి 52 డీమ్డ్ యూనివర్సిటీలో దరఖాస్తు పెట్టుకుని ఎన్ఆర్ఐ సీటు పొందొచ్చు, ఎన్ఆర్ఐ కోటా కింద. అయితే దీనికి ఒక షరతు పెట్టారు, ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా షరతు పెట్టారు. అదేంటంటే ఎన్ఆర్ఐకి ఆల్ ఇండియా కోటాలో దరఖాస్తు పెట్టాలనుకున్న వారు 7 ఆగస్టు ఉదయం 10 గంటల నుంచి 10వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఈ ఎన్ఆర్ఐకి సంబంధించిన ఫారాలన్నీ కూడా ఈమెయిల్ ద్వారా ఆ ఎంసీసీ వెబ్సైట్కి పంపేటట్టుగా ఏర్పాటు చేశారు. ఈ ఎన్ఆర్ఐ స్టేటస్ పొందాలంటే ఈ ఈమెయిల్ ద్వారా కేంద్రంకి పంపవలసిన అవసరం ఉందని గమనించండి. ఇక రాష్ట్రాలలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉండే ఎన్ఆర్ఐ సీట్లు పొందాలంటే రాష్ట్రంలో ఇచ్చిన నోటిఫికేషను, అంటే 2వ దశ నోటిఫికేషన్ బి కేటగిరీ లేదు పేమెంట్ సీటుతో పాటు ఈ ఎన్ఆర్ఐ కేటగిరీ కూడా ప్రకటిస్తారు. అప్పుడు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కర్ణాటకలో ఉండే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 7 ఆగస్టు నుంచి 9 ఆగస్టు వరకు జరిగేది ఇది పేమెంటు మేనేజ్మెంట్ సీట్లే. కర్ణాటకలో ఉండే డీమ్డ్ యూనివర్సిటీలో ఎన్ఆర్ఐ కోటా పొందాలంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో 14 ఆగస్టు నుంచి 20 ఆగస్టు వరకు ఆప్షన్లు పెట్టవలసి ఉంటుంది. ఇది మీరు సరైన సమయానికి ఆ డేట్ లోపల కనుక పెట్టకపోతే మీకోసం ఆగదు. ఎందుకు ఈ విద్యా సంవత్సరంలో సమాంతరంగా ఆల్ ఇండియా కౌన్సిలింగు, రాష్ట్రాల కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారంటే కొంతమంది ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి పెట్టుకుంటారు, రాష్ట్ర కౌన్సిలింగ్కి పెట్టుకుంటారు. ఎక్కడో దూరాన ఉండే రాష్ట్రంలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో వచ్చింది, రాష్ట్ర కౌన్సిలింగ్లో వాళ్ళ ఉన్న ఊర్లోనే వచ్చింది, ఉన్న రాష్ట్రంలో స్వరాష్ట్రంలో వచ్చింది. కనుక నచ్చిన మెచ్చిన కాలేజీని ఎంపిక చేసుకోవటానికి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీటు వచ్చినంత మాత్రాన మొదటి రౌండ్లో చేరవలసిన అవసరం లేదు. అది వదిలిపెట్టినా 2వ రౌండ్లో మళ్ళీ మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ప్రతి రౌండ్కి ఆప్షన్లు పెట్టుకోవాలి. కట్టిన ఫీజు 4 రౌండ్లకు వర్తిస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా 4 రౌండ్ల కౌన్సిలింగ్ నిర్వహించవలసిందే. ఎవరూ కూడా కాలేజీ యాజమాన్యాలు సీట్లు ఇచ్చే అవకాశము, అటువంటి వెసులుబాటు లేదు. ఇక తెలంగాణ రాష్ట్రము నోటిఫికేషను భారతదేశంలో మొదటి రాష్ట్రంగా నోటిఫికేషన్ ప్రకటించారు. ఆగస్టు 4 నుంచి 13 వరకు అప్లికేషన్ పెట్టండి, ఫీజు కట్టండి, సర్టిఫికేట్లు అప్లోడ్ చేయండి అన్నారు. ఆప్షన్స్కి అవకాశం లేదు. ఆప్షన్స్ ఎప్పుడు పెట్టాలంటే తెలంగాణ రాష్ట్రము కాలేజీల జాబితా ఇచ్చి అన్ని రాష్ట్రాల వలె 21 నుంచి 29 ఆగస్టు వరకు, అంటే 21వ తారీఖు మనం ఆప్షన్స్ పెట్టే అవకాశం వస్తుంది. అయితే ఈ వారంలో, అంటే 10వ తారీఖు నుంచి మొదలుపెట్టి దేశంలోని అన్ని రాష్ట్రాలకు నోటిఫికేషన్ విడుదలవుతాయి. ఏ రాష్ట్రాలలో ఏ వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలనే సమాచారం వాట్సాప్ గ్రూపుల ద్వారా మీకు అందిస్తాం. దాదాపు మా వద్ద 20 రాష్ట్రాలకు పైగా ఏ వెబ్సైట్లో దరఖాస్తు పెట్టుకోవాలనే సమాచారం ఉంది. మన సొంత రాష్ట్రము దాటి బయటికి వెళ్తే మీరు కేవలం పేమెంట్ సీటు, కొనుక్కునే సీటు లేదా ఎన్ఆర్ఐ సీటుకు మాత్రమే అర్హులు. ఆయా రాష్ట్రాలలో ఉండే గవర్నమెంట్ సీట్లు ఇవ్వరు. ఈ పేమెంట్ సీట్లు, ఎన్ఆర్ఐ సీట్లలో కులాల వారీగా రిజర్వేషన్లు, మతాల వారీగా మైనారిటీ అంటే రిజర్వేషన్లు ఉండవు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం
ఈ విద్యా సంవత్సరం తెలంగాణకి ఆంధ్ర విద్యార్థులు దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేదు. బి కేటగిరీ కూడా అవకాశం లేదు. ఎన్ఆర్ఐ కోటా, సి కేటగిరీ భారతదేశంలో భారత పౌరుడు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ స్థానికత అనేది లేదు. తెలంగాణలో ఉండే బి కేటగిరీకి తెలంగాణ విద్యార్థులు మాత్రమే అర్హులు. కనుక ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో వాటికి ఆంధ్రాలో బి కేటగిరీ సీట్లు కూడా అర్హత లేదు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో గతంలో తెలంగాణ వారికి 36% సీట్లుండేవి, అవి కూడా రద్దయినాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ 2, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు వరుసగా తెలంగాణలో చదివి తెలంగాణలో పరీక్ష రాసిన వాళ్ళనే స్థానికులుగా పరిగణిస్తాము, అటువంటి వారికే 85% సీట్లు వస్తాయి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. అయితే అన్రిజర్వ్డ్ కోటా, నాన్ లోకల్ కింద కొన్ని ప్రత్యేక వర్గాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, వారి వ్యాపార పరంగా పారిశ్రామికవేత్తలు తెలంగాణలో నివసిస్తూ వాళ్ళ పిల్లలు ఆంధ్రాలో చదువుకున్న 15% అన్రిజర్వ్డ్ కోటా కింద అర్హత పొందుతారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రైవేటు కంపెనీల్లో పనిచేసేవారు తెలంగాణలో 10 సంవత్సరాలు నివాసం ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే అర్హత ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే అగ్రవర్ణాలలో పేదలకు ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో, అన్ని రాష్ట్రాలలో, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సంస్థల్లో తప్పనిసరిగా 10% సీట్లు ఇవ్వాల్సిందే. అక్టోబర్ 2023న నేషనల్ మెడికల్ కమిషన్ 103వ రాజ్యాంగ సవరణ ప్రకారము తప్పనిసరిగా ప్రభుత్వ కళాశాలలో 10% ఈడబ్ల్యూఎస్ సీట్లు ఇవ్వండి అని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో, కొత్తగా రాబోయే ప్రభుత్వ మెడికల్ కాలేజీతో సహా 10% ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం 7 గవర్నమెంట్ కాలేజీల్లోనే ఇస్తాము, మేము మిగతా వాటిలో ఇవ్వము అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వము కూడా రాజ్యాంగాన్ని ధిక్కరించే హక్కు లేదు. అందువల్ల విద్యార్థులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహకి వినతి పత్రం ఇచ్చి వాళ్ళు దీన్ని సానుకూలంగా స్పందించకపోతే తెలంగాణ హైకోర్టుని తెలంగాణ స్థానిక విద్యార్థులు ఆశ్రయిస్తే, ఏదైతే అగ్రవర్ణాలు ప్రముఖంగా ఒక 6 కులాలు ఉన్నాయి, స్థానికులైన 6 కులాలు, వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 10% ఈడబ్ల్యూఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఏ కులాలు ఈడబ్ల్యూఎస్ కింద వస్తాయంటే కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఇవి కాకుండా ఉత్తరాది నుంచి ఎవరైనా ఇక్కడ స్థిరపడిన వారు ఉంటే కొన్ని కులాలు ఉంటాయి, జైన్ లాంటివి, మార్వాడి లాంటివి అగ్రవర్ణాలకు కూడా ఇక్కడ స్థిరపడి ఉంటే వాళ్లకు కూడా ఈడబ్ల్యూఎస్ వర్తించే అవకాశం ఉంది. ఎవరైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టాలంటే ఈ సంవత్సరం 1 ఏప్రిల్ తర్వాత తహసీల్దార్ దగ్గర నుంచి పొందిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. పాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెడితే కంప్యూటరు మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి తీసేసి జనరల్ కేటగిరీలో పెడుతుంది. కనుక ఒక చిన్న తప్పిదం మీ సీటు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఓబీసీ కింద ఆల్ ఇండియా కోటాలో దరఖాస్తు చేసుకునేవారు కూడా
మీ ఓబీసీ సర్టిఫికేట్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ NCL అది 1 ఏప్రిల్ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుంది. ఇక మిగతా కేటగిరీల వాళ్ళు ప్రస్తుతం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ఆధారంగా సీట్లు ఇచ్చేది ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మాత్రమే. అందువల్ల మీరు కాలేజీల్లో చేరిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివిధ కులాలకి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి అమలు చేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ కూడా మెడికల్ కాలేజీలో ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు ఉంటాయని గమనించండి. అవి మీరు కాలేజీలో చేరిన తర్వాత ప్రిన్సిపాల్ ద్వారా వివిధ సంక్షేమ శాఖలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక కేరళ రాష్ట్రం దరఖాస్తు నీట్ పరీక్ష జరగకముందే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు పిలిచారు. నీట్ పరీక్షే జరగలేదు, అప్పుడు మొదటిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చారు. చాలామంది తెలుగువారు మొదటి నోటిఫికేషన్కి స్పందించలేదు, తెలవదు కనుక రెండవసారి నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్పందించి కేరళకు దరఖాస్తు పెట్టారు. కేరళలో ఒకవేళ మీరు ఇప్పటికే నీట్ ర్యాంకు కార్డు పంపకపోతే నీట్ ర్యాంకు కార్డ్ని 11 ఆగస్టు 11:59 లోపల మీరు పంపాల్సి ఉంటుంది. 11 ఆగస్టు అర్ధరాత్రి లోపల నీట్ ర్యాంకు కార్డు పంపితేనే మీ యొక్క మెరిట్ జాబితాలో మీ పేరు, మీ రోల్ నంబర్ ఉంటుంది. ఇప్పటికే మీరు నీట్ ర్యాంక్ కార్డు పంపించుంటే మళ్ళీ రెండవసారి పంపవలసిన అవసరం లేదు. కేరళలో 19 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. భారతదేశంలో అతి తక్కువ మేనేజ్మెంట్ ఫీజు ఉన్నది ఏదంటే కేరళ రాష్ట్రం. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మన తెలుగు రాష్ట్రాల్లో బి కేటగిరీ ఏదైతే మనం 15 లక్షలు కడుతున్నామో దాన్ని 7 లక్షలకే వాళ్ళు కేటాయిస్తున్నారు. కనుక ఎవరికైనా లాటరీ తగిలినట్టు కేరళలో సీట్ వస్తే మీరు కట్టవలసిన ఫీజు కేవలం వార్షిక ఫీజు 7 లక్షలే. అంత తక్కువ ఫీజు దేశంలో ఎవ్వరూ ఏ కాలేజీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించలేదు. కనుక కేరళ అవకాశాన్ని జారవిడచకుండా నీట్ ర్యాంకు కార్డ్ని 11వ తారీఖు రాత్రి లోపల పంపవలసిన అవసరం ఉంది. మనకి బి కేటగిరీలో సువర్ణావకాశము కర్ణాటకలో రాని పక్షాన ఉత్తరప్రదేశే మిగిలి ఉంటుంది. నాకు 10 లక్షలు వచ్చింది, 11 లక్షలు వచ్చింది, 12 లక్షలని నిరాశ చెందొద్దు. ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో పేమెంట్ సీటు, మేనేజ్మెంట్ సీటు పెట్టుకుంటే మీకు వచ్చే అవకాశం ఉంది. సరే, ఎంబీబీఎస్ సీట్ రాలా. ఎంబీబీఎస్ సీట్ రాకపోతే నిరాశ, నిస్పృహ చెందొద్దు. దాన్ని తలదన్నే కోర్సు ఉంది, BAMS, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ. ఈ ఆయుర్వేద కోర్సుకి ఇప్పుడు మంచి డిమాండ్ పెరిగిపోయింది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆయుర్వేద విద్యా సంస్థలు 5 ఉన్నాయి. 1 జైపూర్ రాజస్థాన్, 2 గుజరాత్లోనే జామ్నగర్, 3 బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి, 4వది గోవా, 5 షిల్లాంగ్. ఈ 5 ఆయుర్వేద విద్యా సంస్థల్లో ఏ ర్యాంకు వాళ్ళు చేరుతున్నారో తెలుసా? ఆల్ ఇండియా ర్యాంకులో మొదటి 40,000 ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఈ 5 కాలేజీలో చేరుతున్నారు. 40,000 దాటితే ఓసీ వాళ్ళకి సీట్ వచ్చే పనే లేదు. ఎవరికైతే ఎంబీబీఎస్ సీటు గ్యారంటీగా వస్తుందో వాళ్ళు ఆయుర్వేద 5 ప్రముఖ జాతీయ ఆయుర్వేద విద్యా సంస్థలో చేరుతున్నారంటే
ఆయుర్వేదానికి ఏమాత్రం ఎంత ప్రాచుర్యం ఉందో అర్థం చేసుకోండి. 10 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరూ ముందు ఆయుర్వేదం కోర్సులో చేరతారు. ఆయుర్వేదము పెట్టిన తర్వాత రెండవ ప్రాధాన్యత కింద ఎంబీబీఎస్ చేరతారు. ఆయుర్వేదం సీట్ రాని వాళ్ళు భవిష్యత్తులో 10 ఏళ్ల తర్వాత అప్పుడు వాళ్ళు ఎంబీబీఎస్లో చేరతారు. ఈనాడు వైద్య కళాశాల గణాంకాలు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య కళాశాల సంఖ్య రెట్టింపైంది, సీట్లు రెట్టింపైనాయి. 2014లో అప్పుడున్న వైద్య కళాశాల సంఖ్య 387. ఇప్పుడు 2024 వచ్చేసరికి 731 కళాశాలలు అయినాయి. ఇక సీట్ల విషయానికి వస్తే 2014లో 51,348 సీట్లు. ఇప్పుడు ఆ సీట్లు 1,12,112 రెట్టింపైనాయి. కళాశాలల రెట్టింపు, సీట్ల రెట్టింపు. వైద్య కళాశాలల్లో కనీస సీట్లు 50, ఏదో 10 కాలేజీలు ఉన్నాయి. అన్నీ 100, 150, 200, 250. 250 మంది విద్యార్థులకి ఏ రకమైన ప్రాక్టికల్ ట్రైనింగ్ వస్తుందో గమనించండి. ఆయుర్వేద కళాశాలలు దేశంలో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ 30, 40, 50, 60, ఏదో దేశమంతా కలిపి 10 కాలేజీలు మాత్రం 100 సీట్లు ఉన్నాయి. ఆయుర్వేదంలో సీట్ల సంఖ్య తక్కువ. రాబోయే కాలంలో మరో 10 సంవత్సరాల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2 లక్షలకు చేరుకుంటుంది. అందువల్ల ఎంబీబీఎస్ రాలేదని లాంగ్ టర్మ్ చేయటానికి ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. లాంగ్ టర్మ్ వద్దు. నేను అనేక వందలాది మందిని లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ దగ్గర రాబట్టిన సమాచారాన్ని బట్టి లాంగ్ టర్ము ఎటువంటి ఆశాజనకమైన ఫలితాలు ఉండవు. 100 మంది చదివితే ఒక్కరికి కూడా సీట్ రాదు. ఆ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల చెప్పే మాటలు, బ్రోకర్లు, దళారులు చెప్పే మాటలు సీట్ గ్యారంటీ అంటారు. ఇంకోటి కూడా అంటారు, సీట్ రాకపోతే మీ ఫీజు అంతా వాపసు ఇస్తామని నమ్మకంగా సీట్ చేర్పిస్తారు. ఈ సందర్భంలో ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తామని దళారులు, మధ్యవర్తులు, బ్రోకర్లు రంగప్రవేశం చేసి మేము బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా యాజమాన్యాలతో మాట్లాడి మీకు సీట్ ఇప్పిస్తామని మిమ్మల్ని మోసపుచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఫోన్లు చేస్తారు, మీ ఇంటికి వస్తారు. అసలు మన ఫోన్ నంబర్ తెలుసుకుని మనకు ఫోన్ చేసి సీట్లు ఇప్పిస్తారంట. తర్వాత మీకు దరఖాస్తు ఫారం నింపడం చేత కాదు, మేము నింపేందుకు మేము ఒక 50,000, 50,000, 60,000 తీసుకుంటాం రండి అని చెప్తూ ఉంటారు. ఎవరు అవసరం లేదు, మీరే నింపుకోవచ్చు. ఈ సేవ, మీ సేవ కంప్యూటర్ కేంద్రానికి వెళ్తే నింపుకోవచ్చు. మీకు కావలసిన సలహాలు, సూచనలు నేను ఇస్తాను. 16 ఆగస్టు నుంచి 20 ఆగస్టు వరకు మీరు ఏ ఆప్షన్స్ ఎలా పెట్టాలో ప్రతి ఒక్క విద్యార్థికి, జూమ్ మీటింగ్లో వచ్చే విద్యార్థికి మీ యొక్క పరిస్థితులను బట్టి నేను మీకు ఆప్షన్లు పెట్టేది చెబుతాను. అవసరమైతే ఉదయం కూడా మరొక 4 గంటల సమయం వెచ్చించి 8 గంటలు రాత్రే కాకుండా ఉదయం 10 గంటల నుంచి 2 వరకు కూడా ఒక ప్రత్యేక సెషన్ పెట్టి మీరు ఆప్షన్లు ఎలా పెట్టుకోవాలో చెప్తాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్, తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వచ్చినప్పుడు ఎలా పెట్టుకోవాలి అనే దాన్ని 21 ఆగస్టు నుంచి ప్రతి ఒక్కరికి, జూమ్ మీటింగ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీకు ఎలా నింపాలి, ఏం చేయాలని చెప్తాను. కనుక ఈ దళారులు మేము నీకు సహాయపడతాం, మీకు దరఖాస్తు పెట్టుకోవడం చేత కాదు, మేమైతే డబ్బులు తీసుకుని మీకు సహాయపడతామంటారు. కనుక ఎవ్వరు కూడా దళారుల మాట నమ్మద్దు. ఇక ఇబ్బడి ముబ్బడిగా వీడియోలు చేసేస్తున్నారు. పరిజ్ఞానము లేకుండా వీడియోలు చేసి తల్లిదండ్రులను, విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నారు. వాళ్ళకు వైద్య విద్య గురించి తెలియదు, మెడికల్ కాలేజీల గురించి తెలియదు, ఏమీ తెలవకుండా ఏదో వ్యూస్ వస్తాయి, యూట్యూబ్ వాడు ఏదో డబ్బులు వస్తాయి, నీట్ అని హెడ్డింగ్ పెట్టేసి
వీడియోలు విడుదల చేసి తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తుంటే వాటిని కూడా నమ్మవద్దు. అలాగే ఈ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కార్పొరేట్ కళాశాల లెక్చరర్లతో పరిచయం ఉంది పిల్లలకి, తల్లిదండ్రులకి. ఆ లెక్చరర్లు కూడా వాళ్ళకు తెలిసి తెలవని పరిజ్ఞానంతో తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయుర్వేదం అనేది ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళు ఉంటే అసలు ఎంబీబీఎస్ను వదిలేసి ఆయుర్వేదంలో చేయటం అనేది చాలా ఉత్తమం. ఆయుర్వేదంలో ఎంబీబీఎస్లో బోధించే సబ్జెక్టులన్నీ బోధిస్తారు. అక్కడ ఆయుర్వేదం సగం అయితే మరో సగం మోడర్న్ మెడిసిన్ అంటారు. ఆయుర్వేద కోర్సు కూడా 4.5 సంవత్సరాలు, తదుపరి 1 సంవత్సరం ఇంటర్న్షిప్, దాంట్లో కూడా 18 విభాగాల్లో ఎండి కోర్సు ఉంది. ఆయుర్వేద వైద్యులు కూడా ఆపరేషన్లు చేయొచ్చు. శల్య తంత్ర అంటే జనరల్ సర్జరీ, శలాక్య ముక్కు, చెవి, గొంతు, కన్ను, దంతవైద్యము ఆపరేషన్లు చేయొచ్చు. ప్రసూతి, స్త్రీ రోగ, దీంట్లో డెలివరీలు, ప్రసవాలు, అబార్షన్లు, గర్భసంచి ఆపరేషన్లు, సంతాన లేమి లాంటి సమస్యలు పరిష్కరించడానికి స్త్రీ రోగాలకి వాళ్ళు ఎండి చేసిన వాళ్ళు చికిత్స చేయొచ్చు. కనుక ఆయుర్వేదం అనేది ఎంబీబీఎస్ తర్వాత ఎంబీబీఎస్ రాని వాళ్ళు లేదా మీకు ఆసక్తి ఉంటే ఆయుర్వేదంలో చేరండి. ఆయుర్వేదము ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ విజయవాడలో, టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడే గవర్నమెంట్ కాలేజీ తిరుపతి ఎస్వి ఆయుర్వేద మెడికల్ కాలేజ్, గుంటకల్లో ప్రైవేట్ ఆయుర్వేద మెడికల్ కాలేజీలో 100 సీట్లు, ఆ 100 సీట్లలో 50 సీట్లు గవర్నమెంట్ సీట్లు, 35 సీట్లు మేనేజ్మెంట్ సీట్లు, 15 సీట్లు ఆల్ ఇండియా కోటా. ఆయుర్వేదము, హోమియో, ఆయుష్ కోర్సులలో ప్రైవేటు ఆయుర్వేద, ప్రైవేట్ హోమియోపతి కాలేజీల్లో కూడా ఆల్ ఇండియా కోటా ఉన్నది. అయితే ఆల్ ఇండియా కోటా కేంద్ర ప్రభుత్వం నింపరు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలను మెరిట్ ఆధారంగా ప్రకటన ఇచ్చి ఆల్ ఇండియా కోటా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలి. అయితే ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారు అనేది తెలియదు. కనుక ఆ 20 రాష్ట్రాలు పైగా ఉన్న వెబ్సైట్లు మనము ఆయుష్ కోర్సులది సేకరించి వాటిని ఎప్పటికప్పుడు చూస్తూ అన్ని రాష్ట్రాలలో ఉండే ప్రైవేటు ఆయుర్వేద కళాశాలల్లో కూడా ఆల్ ఇండియా కోటా 15% పొందే వెసులుబాటు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ఒకటి గవర్నమెంటు, వరంగల్లో గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ఉంది. ఇవి కాకుండా మీకు ఆర్థిక వెసులుబాటు ఉంటే చెన్నైలో కంచిపీఠం వాళ్ళు నిర్వహించే శ్రీ జయేంద్ర సరస్వతి ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ప్రైవేటు ఆయుర్వేద వైద్య కళాశాలల్లో నంబర్ 1 స్థానంలో ఉంది. అక్కడ చదువుతున్న ఆంధ్ర, తెలంగాణ ఆయుర్వేద విద్యార్థులు ఇచ్చిన సమాచారం ప్రకారం చక్కటి వాతావరణం, చక్కటి క్రమశిక్షణ. అయితే అక్కడ పిల్లల్ని మిలిటరీ డిసిప్లిన్ అంత పకడ్బందీగా కంటికి రెప్పల తల్లిదండ్రులు ఎలా అయితే వాళ్ళను కాపాడతారో అంత క్రమశిక్షణతో హాస్టల్స్ నిర్వహించడం అనేది ఒక విశేషం. 4.5 లక్షలు, 3.5 లక్షల ఫీజు, 1 లక్ష మెస్కి, హాస్టల్కి. ఈ 4.5 లక్షలు మీరు బ్యాంకులో లోను కూడా పొందొచ్చు. గవర్నమెంట్ ఉద్యోగులకు ఎడ్యుకేషన్ లోను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సులభంగా లభిస్తుంది. మొదటి సంవత్సరం ఎడ్యుకేషన్ లోన్ విద్యా రుణాలు పొందేవారు మీరు ఏదో ఒక ఏర్పాటు చేసుకుని ఫీజుని సిద్ధంగా ఉంచుకోండి. బి కేటగిరీ 15 లక్షలు, చెన్నై ఆయుర్వేదం కాలేజీకి 4.5 లక్షలు సిద్ధం చేసుకోండి. నాకు సీట్ వచ్చిందని బ్యాంక్కి వెళ్తే బ్యాంకులో ప్రాసెసింగ్కి కనీసం 2-3 నెలలు టైం పడుతుంది. తదుపరి
సంవత్సరాలలో బ్యాంకు వారే కాలేజీ అకౌంట్కి పంపించేస్తారు. ఈ విధంగా ఆయుర్వేదం అనేది ఎంబీబీఎస్తో సమానంగా ప్రాచుర్యంలో ఉంది. గవర్నమెంట్లో ఉద్యోగాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. వీళ్ళు హాస్పిటల్స్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత రోగ నిర్ధారణ పరీక్షలు, ఎక్స్రే, రక్త మలమూత్ర పరీక్షలు, సిటీ స్కాను, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, వాటన్నిటినీ కూడా ఆయుర్వేదము హోమియోపతి వైద్యులు కూడా వినియోగిస్తారు. ఆయుర్వేదం డాక్టర్లు అలోపతి వైద్యాన్ని కూడా చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంటర్న్షిప్లో ఒక 6 నెలల పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే బోధనా ఆసుపత్రిలో ఎంబీబీఎస్ వాళ్ళు ఏ విధంగా ఇంటర్న్షిప్ చేస్తున్నారో వాళ్ళతో సమానంగా శిక్షణ ఇవ్వడానికి తగు ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ కూడా ఆయుర్వేద విద్యార్థులకు అలోపతి వైద్యములో తగు ప్రావీణ్యత ఉండే విధంగా చర్యలు తీసుకోమని నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్లో పొందుపరచడం వల్ల ఆయుర్వేద వైద్యులు అలోపతి మందులను, అలోపతి చికిత్స విధానాలు కూడా అవలంబించే అవకాశం ఉన్నది. ఆయుర్వేదం రాకపోతే హోమియోపతిలో చేరండి. హోమియోపతి రాకపోతే న్యాచురోపతి అండ్ యోగా, ఇది ప్రభుత్వ రంగంలో బేగంపేటలో యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ ఉంది. 60 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే 2 ప్రైవేట్ యోగా న్యాచురోపతి కాలేజీలు ఉన్నాయి. ఒకటి గుంటకల్లు 100 సీట్లు, దీంట్లో 50 సీట్లు గవర్నమెంట్ ఫ్రీ సీట్లు, మెరిట్ సీట్లు. రెండవది బాపట్ల సమీపంలో పివి పాలెం. ఆ విధంగా ఎంబీబీఎస్ తర్వాత 2 ఆయుర్వేదము, 3 హోమియోపతి, 4 న్యాచురోపతి. ఇవి ఏవి రాలా, ఎంసెట్ మీదకి వెళ్ళండి. ఆడపిల్లలు బీఎస్సీ నర్సింగ్ చదవటం ఉత్తమం. మగపిల్లలు వద్దు. మగపిల్లలు బీఎస్సీ నర్సింగ్ చదివితే ఉద్యోగాలు రావు. ఇక మగపిల్లలు ఆడపిల్లలు కూడా కొత్తగా వచ్చిన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, పంజాగుట్ట నిమ్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా వస్తాయి. దీంట్లో కూడా ఉద్యోగ అవకాశాలు లేని కొన్ని కోర్సులు ఉన్నాయి. కన్ను వద్దు, చెవి వద్దు, మెడికల్ రికార్డ్స్ వద్దు, ఫిజియోథెరపీ వద్దు. వీటిని వదిలేసి ఈ మిగతా ఏ కోర్సు వచ్చినా కూడా మీకు బంగారు భవిష్యత్తు. రాష్ట్రంలో ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కార్పొరేట్ హాస్పిటల్, గల్ఫ్ దేశాలు, పాశ్చాత్య దేశాలు, అమెరికాలో కూడా అవకాశాలు ఉంటాయి. బీఎస్సీ తర్వాత మళ్ళీ ఎంఎస్సీ చదువుకోవచ్చు. ఇప్పటికే తిరుపతిలో ఉండే స్విమ్స్ ఆధ్వర్యంలో ఈ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. త్వరలో అక్కడ విద్యార్థులు ఆ కళాశాలలో పారామెడికల్ కోర్సులో చేరబోతున్నారు. ఇంటర్మీడియట్ బైపీసీ చదివి ఎంసెట్ ఆధారంగా కొన్ని కోర్సులు ఉన్నాయి. ఇవి చేరకూడని కోర్సులు. ప్రైవేట్ రాదు ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం రాదు, చేరకూడని కోర్సులు. జాగ్రత్తగా గమనించి వీటిలో మాత్రం చేరద్దు. వెటర్నరీ వద్దు, అగ్రికల్చర్ వద్దు, హార్టికల్చర్ వద్దు, ఫిషరీస్ వద్దు, బయోటెక్నాలజీ వద్దు, ఫార్మసీ, బీ ఫార్మసీ వద్దు, ఫార్మా డి కూడా వద్దు. ఫార్మా డి 6 సంవత్సరాలు చదివితే దిక్కులేని పరిస్థితి ఉంటుంది కనుక ఫార్మసీ చదవద్దు. ఫారెన్సిక్ సైన్స్ వద్దు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వద్దు, సైకాలజీ వద్దు. కేవలం ఎంసెట్ ఆధారంగా 2 కోర్సులు మీకు పనికొచ్చాయి. ఒకటి బీఎస్సీ నర్సింగ్, రెండవది బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్. ఇవి 2 కూడా హెల్త్ యూనివర్సిటీలు దానికి అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎంపిక చేస్తారు. కనుక ఎంసెట్ ఆధారిత కోర్సుల్లో చేరి మీరు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అయ్యయ్యో పొరపాటు అయిపోయింది, నేను చేరేసాను, 2 ఏళ్ళు చదివా, 3 ఏళ్ళు చదివా, లేదా డిగ్రీ అయిపోయిందంటే దానికి ఒక పరిష్కారం ఉంది. ఈ ఉద్యోగాలు రాని డిగ్రీ కోర్సులు చదివిన వాళ్ళు, అది బీఏ బీకామ్, అవి కూడా బీఏ బీకామ్ బీఎస్సీ ఈ కోర్సులన్నీ ఎంసెట్ ఆధారిత కోర్సులు చదివేశాం, ఉద్యోగం రాలేదంటే మీరు మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంహెచ్ఎం
ఆ కోర్సు హైదరాబాదులో అపోలో హాస్పిటల్ జూబిలీ హిల్స్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు మేనేజ్మెంట్ సీట్ కింద అక్కడ చేరొచ్చు. తెలంగాణ వాళ్ళు నిమ్స్లో త్వరలో నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆ నోటిఫికేషన్ MHM కోర్స్ రిజర్వేషన్ ఉంటుంది నిమ్స్లో. ఈ మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు ఎవరైనా ఏ గ్రాడ్యుయేట్ అయినా చేయొచ్చు. అవి హాస్పిటళ్ళ పరిపాలన గురించి పెత్తనం చేసే పోస్టులు. డాక్టర్ల కంటే ఎక్కువ జీతం ఉంటుంది. ప్రభుత్వాల్లోనే కాకుండా ప్రైవేట్ హాస్పిటళ్ళు, గల్ఫ్ దేశాలు, యూరప్లో కూడా దీనికి డిమాండ్ ఉన్న కోర్సు కనుక తెలుసో తెలవకో ఈ ఎంసెట్ ఆధారిత కోర్సుల్లో చేరిన వాళ్ళు పరిష్కారము మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు చేయండి. కనుక కోటి విద్యలు కూటి కొరకే. మీరు ఎంపిక చేసే కోర్సు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ నాకేదో ఇష్టమని అనద్దు. మీ వయసు 17 ఏళ్ళు. నేను ప్రపంచ దేశాలు తిరిగి ఈ రోజున ఏ కోర్సు చదివితే ఉద్యోగం వస్తుందని అధ్యయనం చేసి తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వినద్దు. మీ ఇంటి ముందు వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు ఎవరో చెప్పారని వినద్దు. పిల్లలు కూడా నాకు సైకాలజీ అంటే ఇష్టం, ఫారెన్సిక్ అంటే ఇష్టం, బయోటెక్నాలజీ అంటే ఇష్టం. మీ ఇష్టాలు కాదు. తర్వాత ఉద్యోగ అవకాశాలు రావాలి. ఆడపిల్లలు చదివిన తర్వాత ఉద్యోగం వచ్చి మీకు ఉద్యోగం వస్తే మంచి భర్త వస్తాడు. బాగా ఉన్నత విద్యను అభ్యసించిన భర్త వస్తాడు. భర్త భార్య ఉద్యోగం చేసే భార్యను గౌరవిస్తాడు. ఏమీ లేకుండా చదువుకుని ఇంట్లో కూర్చున్నదంటే మీ జీవితం అంత సుఖమయంగా ఉండదు. అందువల్ల మీరు సాంప్రదాయ కోర్సులకు దూరంగా ఉండండి. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే జూమ్ మీటింగ్లో రాత్రి 8 గంటలకు చేరి తల్లిదండ్రులు, విద్యార్థులు మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. జూమ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. వాట్సాప్ లింక్ కూడా ఉంది. ఇంకా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ తెలవకపోతే నా సెల్ నంబర్, వాట్సాప్ నంబర్కి లింకు పంపమని మెసేజ్ పంపండి. కనుక ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన వాళ్ళు జాగ్రత్తగా కోర్సును ఎంపిక చేసుకోవటం అవసరం. MBBS కంటే రాబోయే కాలంలో ఆయుర్వేదానికి సూపర్ డిమాండ్ ఉంటుందని గుర్తించండి, గమనించండి.